లేకపోయినా వెన్నెలమ్మ రూపంలో వచ్చి ఈ పాటల పల్లకిలో వెన్నెల వెలుగులు కురిపించిందని చెప్పి మాకు అనిపిస్తున్నది. మీరు పాట పాడుతుంటే అందరూ లేచి చప్పట్లతో ప్రతి ఒక్క గొంతు కోరసిచ్చింది ఇక్కడ. అది గద్దరన్నకు తెలంగాణ కళాకారుడికున్న అనుబంధం అక్క. అది గుండె బంధం, పేగు బంధం. మర్చిపోవద్దని మీకు దండం పెట్టుతున్నాం. మా కోసం పాటల పల్లకి వచ్చి మీ పాట అందించినందుకు ప్రతి కళాకారుల తరఫున వేలాది కళాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ప్లీజ్ చాలా మంది ఉన్నారు బ్రదర్, ఇది ఒక ప్రోటోకాల్ నడుస్తున్నది. ప్లీజ్ అన్న, మీరు గద్దరన్న కాబట్టి మీరు అక్కడ కనబడంగానే నేను వేదిక మీదకి రావాలని చెప్పిన, చక్కగా వేదిక మీదకి రావాలని చెప్పిన. అట్లా చక్రాల రగన్న టిపిసిసి సాంస్కృతిక సేన అధ్యక్షుడు. వెన్నెలక్క చూసిన ఒకే ఒక్క ముచ్చట చెప్తా. బెల్లెన్ అనుకున్నారు రగన్న, మళ్ళీ మైక్ తీసుకున్నారు. నాకు 2 మీటింగ్లు ఉన్నాయి, 2 ముచ్చట చెప్తా. కళాకారుల బాధలు మాత్రం. వెన్నెలక్కకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ అన్న గుర్తించి కంటోన్మెంట్ టికెట్ ఇచ్చిండు. వాళ్ళ దురదృష్టం నిన్ను ఓడగొట్టుకోవడం. కానీ మా అదృష్టం, ఎందుకంటే ఒక్క కంటోన్మెంట్కే పరిమితం అయ్యేదానికి. కళామా తల్లి కడుపులో పుట్టిన బిడ్డవు నువ్వు ఒక్క కంటోన్మెంట్ కు పరిమితం కావద్దని ఆ దురదృష్టవంతులు ఓడగొట్టుకున్నారు. అదృష్టవంతులమైన మేము మిమ్మల్ని దక్కించుకున్నాం. కానీ ఈ సందర్భంగా 2 ముచ్చలు చెప్తా. 28 ఏళ్లుగా నిటారుగా కాంగ్రెస్ పార్టీ కోసం పాఠం నిలబెట్టిన అధికారికంగా ఇలా మీరు వచ్చిర్రు. ఉద్యోగాలు వచ్చిన కళాకారులు 550 మంది ఒక దిక్కున్నారు, రాని కళాకారులంతా ఒక దిక్కున్నారు. ఇది ఒక కన్నే, అది ఒక కన్నే. నిన్న కొంతమంది వచ్చి కొందరు పీకాలే, కొందరు పెట్టాలన్నారు. అది నేను అనను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేనకు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న పార్టీ గీతలు ఉంటాయి నాకు. నేను రేవంత్ అన్న ఇస్తా అంటాడు తప్ప నేను తెస్తా అని కూడా ఎక్కడ చెప్పట్లేదు. ఆయన ఇస్తా అన్నాడు, నేనే అడిగా. కానీ అవి మీ ద్వారా రావడానికి నాకంటే ఎక్కువ ఇలా మీ చేతుల కట్టింది పదవుంది తేవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కొన్ని కేసీఆర్ పాలనలో సారథి కళాకారులు ఏ వేదిక ఎక్కలే, ఎక్కడ పాట పాడలే, పాటను తీసుకుపోయిండు, ప్రజా కళాకారులందరినీ గడియల వేసిండు. కానీ ఇప్పుడు అదే కళాకారులు కొంతమంది పరిధి దాటుతా ఉన్నారు. దానికి కారణం గద్దరన్నతో మేము కలిసి పనిచేసినాం, వెన్నెలక్క మాకే అని వాళ్ళ కొంతమందికి అహం వచ్చేసింది. కానీ రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినాయి, వాళ్ళకు ఒక దిశా నిర్దేశం మీరు చెయ్యాలి, ఒక గీత గీయాలి. రానోళ్ళు ఈడ కొట్టుమిట్టాడుతుంటే వచ్చినోళ్ళు 6 గ్యారంటీల పాటలు మరిసిపోయి ఇంకా దొరకాలంలోనే ఉన్నారు. అది ఖచ్చితంగా మీ న్యాయంలో వాళ్ళకి న్యాయం జరగాలి, సేమ్ టైం వీళ్ళకి న్యాయం జరగాలి. మొన్న కిషోర్ అన్నను నేను పిసిసి ప్రెసిడెంట్ దగ్గరికి బట్టి గారి దగ్గర పోయినాం. ఈ విషయాన్ని చెప్పినప్పుడు వాళ్ళని గుర్తించేది ఎట్లా అని అడిగిండు. అంతేనా కదా? వెన్నెలక్క వచ్చింది, వెన్నెలక్కతో మీకు అవసరం ఉన్న వాళ్ళను, మీకు ఎవరు అవసరం అంటే వాళ్ళను కూర్చోబెట్టుకొని పాలను పాలు, నీళ్లను నీళ్లుగా చేసి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినా వీళ్ళు ఏ పార్టీకి పాడకుండా ఖచ్చితంగా మీరు గీత గీతేనే ఈ మనకొచ్చిన రాష్ట్ర అధ్యక్షునిగా నాకైనా పదవి వచ్చిన మీకైనా కళారంగానికి న్యాయం చేసిన వాళ్ళమైతాం. ఎవరో మీ దగ్గరకు వచ్చి ఒంటరిగా మేము అది చేసినాం ఇది చేసినామన్నా అందరి మాటలు వినండి. మంచిని మంచిగా చెప్పే వాళ్ళ ఆలోచనలు కొన్ని తీసుకోండి, కొన్ని మీ స్వతహాగా తీసుకోండి. మీకు ప్రభుత్వం ఉన్నది, రేవంత్ అన్న అండ ఉన్నది. ఈ కళాకారుల బతుకుల దీపం పెట్టే భాగ్యం ఒక ఆడబిడ్డగా గద్దరన్న పూదోటలో ఉత్తసించిన వెన్నెలమ్మగా వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపాలి. దానికోసం ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని
అభ్యర్థిస్తూ మిగతా కార్యక్రమాన్ని అన్న కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రగన్న.